test with blue litmus. ఎలా కన్వర్ట్ అవుతుంది బ్లూ లిట్మస్? బ్లూ లిట్మస్ ఎలా చేంజ్ అవుతుంది? రెడ్ లిట్మస్. ఓకేనా? సో ఇట్ ఈస్ బ్లూ టు రెడ్ గా కన్వర్ట్ అయిందంటే అది యాసిడ్ అని చెప్పేసి డైరెక్ట్. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ టెస్ట్, ఫినాల్ రియాక్ట్స్ విత్ FeCl3, ferric chloride, FeCl3 ఇంపార్టెంట్ రియేజెంట్. ఏం ఫామ్ అవుతుందమ్మా? FeOPH thrice. అంటే ఫినాల్ ఫర్ సపోజ్ మనం 3 moles తీసుకున్నాం అనుకోండి, ఆ కాంప్లెక్స్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా? న్యూట్రల్ ఫెర్రిక్ క్లోరైడ్ టెస్ట్ అంటారు. న్యూట్రల్ FeCl3 రియేజెంట్ తో మనం రియాక్షన్ చేస్తే ఫినాల్స్ ని, ఓకేనా, మనకి ఆ కాంప్లెక్స్ ఫార్మేషన్ జరుగుతుంది. వైలెట్ కలరేషన్ జరుగుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్. ఇంకా ఫినాల్స్ కి ఏమున్నాయి టెస్ట్లు? ఇది కాకుండా ఇంకా ఫినాల్కి ఏమున్నాయమ్మా టెస్ట్లో? బేయర్ విల్లిగర్ ఆక్సిడేషన్. బేయర్ విల్లిగర్ ఎందుకు వస్తుంది దీనికి? బేయర్ విల్లిగర్ కీటోన్స్ కి అప్లై చేస్తారు, కీటోన్స్ టు ఎస్టర్ ఫార్మేషన్. ఎజోడై టెస్ట్ నేమ్ విన్నారా? ఎజోడై టెస్ట్. డైజోనియం కప్లింగ్ రియాక్షన్. రైట్, వెరీ గుడ్. ఫినాల్, క్లాస్ లో నెంబర్ ఆఫ్ టైమ్స్ డిస్కస్ చేసాం ఈ పాయింట్స్. రియాక్ట్స్ విత్ బెంజీన్ డైజోనియం క్లోరైడ్, బెంజీన్ డైజోనియం సాల్ట్, ఎజో కప్లింగ్ రియాక్షన్. ప్రొడక్ట్ ఏమొస్తుందమ్మా? OH double bond single bond double bond N pH. Okay, ejo coupling reaction. Very good. Next. Reaction with bromine water. Br2/water, bromine water. Product ఏమొస్తుంది? ట్రైబ్రోమినేషన్, మోనోబ్రోమినేషన్. ఫినాల్ కి బ్రోమినేషన్ చేస్తే వెరీ గుడ్ ట్రైబ్రోమినేషన్. In protic solvents, concentration of bromine electrophile is more. ఓకేనా? బ్రోమిన్ ఎలక్ట్రోఫైల్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. సో OH Br ట్రైబ్రోమినేషన్ ప్రొడక్ట్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా? వైట్ సాలిడ్,
white solid. Very good. Next, phenol reacts with Na2CO3, sodium carbonate. Sodium, very good, very good. Sodium carbonate. Product ఏమొస్తుందమ్మా? Phenoxide ion plus sodium bicarbonate. Okay, phenoxide ion, sodium phenoxide ion plus sodium bicarbonate. Okay, product formation jarugutundi. Okay, right. Next, phenol further reacts with NaHCO3. Reaction possible అవుతుందా? వెరీ గుడ్. రియాక్షన్ పాసిబుల్ అవ్వదు కదా, మన క్లాస్లో కూడా డిస్కస్ చేసాం. ఓకేనా? ఫర్ సపోజ్ రియాక్షన్ పాసిబుల్ అయ్యింది అనుకోండి, H2CO3 కార్బోనిక్ యాసిడ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఈ కార్బోనిక్ యాసిడ్ అనేది స్ట్రాంగెస్ట్ యాసిడ్. pKa of carbonic acid is around 6.7 a value ఉంటుందమ్మా. But phenol contains pKa of phenol is around 9.97 అలా ఉంటుంది. ఒకసారి చూడండి, వాల్యూ ఫినాల్కి ఎక్కువ ఉంది, అవునా? లెస్సర్ ద pKa, మోర్ ఇస్ ద ఎసిడిక్ నేచర్. ఈ టూ వాల్యూస్లో ఇది లెస్ కదా, సో దీనికి మోర్ ఎసిడిక్ నేచర్ ఉంటుంది. ఓకేనా? Compared to carbonic acid, phenol has less acidic nature. Less acidic nature. ఓకేనా? రైట్, వెరీ గుడ్. దానికోసం మనం ఫర్దర్గా ఎసిడిటీని ఇంక్రీజ్ చేయడం కోసం NO2 గ్రూప్స్, ఫినాల్ మీద NO2 గ్రూప్స్ని రీప్లేస్ చేస్తే ఎసిడిక్ క్యారెక్టర్ ఇంక్రీజ్ అవుతుందని చెప్పి మనం ఆల్కహాల్స్, ఫినాల్స్ టాపిక్లో డిస్కస్ చేసాం, అవునా? రైట్, ఓకేనా? Na2CO3తో టెస్ట్ వస్తుందమ్మా, బైకార్బోనేట్తో టెస్ట్ రాదు. ఓకే, ఓన్లీ Na2CO3 మాత్రమే టెస్ట్ వస్తుంది. టూ కామా 4,6 ట్రైనైట్రోఫినాల్, 2,4,6 ట్రైనైట్రో పిక్రిక్ యాసిడ్ అంటారు. మరి పిక్రిక్ యాసిడ్ రియాక్ట్స్ విత్ NaHCO3, సోడియం బైకార్బోనేట్ ఫామ్ అవుతుంది. ఆ ప్రొడక్ట్ టెస్ట్ వస్తుందా? దీనికి బైకార్బోనేట్కి టెస్ట్ వస్తుందా? రైట్, ప్రొడక్ట్ ఏమొస్తుంది? O మైనస్ Na ప్లస్ NO2 ఓకే, ప్లస్
H2CO3 కార్బోనిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది. కార్బోనిక్ యాసిడ్ అన్స్టేబుల్ అని చెప్పుకున్నాం కదా మనం. CO2 ప్లస్ వాటర్ గా డికంపోజ్ అయిపోతుంది. CO2 ప్లస్ వాటర్ అంటే అక్కడ మనకి CO2 రిలీజ్ అయింది. ఆ CO2ని కాల్షియం హైడ్రాక్సైడ్ గుండా పాస్ చేస్తే మిల్కీ వైట్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా, అలా ఈ టెస్ట్ కన్ఫర్మేషన్ చేయొచ్చు. ఓకే, ఓకేనమ్మా, ఇవన్నీ కూడా ఫినాల్ టెస్ట్లు. దీంతో పాటు మనకి లిబ్రమాన్స్ నైట్రోసో రియాక్షన్ ఉంటుంది, కానీ అది మీకు చేపిరు ల్యాబ్లో. లిబ్రమాన్స్ నైట్రోసో రియాక్షన్ అనేది కాలేజీలో ఓకేనా, మామూలు ల్యాబొరేటరీస్లో రియాక్షన్ చెప్పారు. ఓకేనా, బైకార్బోనేట్, సోడియం బైకార్బోనేట్ టెస్ట్లు ఇట్లాంటివి అయితే చేపిస్తారు. ఓకేనా, కాటన్ బౌమన్ రియాక్షన్స్, లిబ్రమాన్స్ అవన్నీ ఏంటంటే జనరల్ రియాక్షన్స్ అవి. ఓకేనా, ఒకవేళ అవి టెస్ట్లు అయినా సరే చేపిరు ల్యాబ్లో, రియేజెంట్స్ ఉండవు ల్యాబొరేటరీలో. మీరు చెప్తుంది రియాక్షన్స్, అవి రేమర్-టేమన్ రియాక్షన్, అవి రియాక్షన్స్. మనం డిస్కస్ చేస్తుంది ఓన్లీ టెస్ట్లు. ఓకేనా, ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ ఆల్కహాల్స్, ఫినాల్స్ మనం టెస్ట్స్ డిస్కస్ చేస్తుంది, రియాక్షన్స్ కాదు. రియాక్షన్స్ చాలా ఉంటాయి ఫినాల్కి. రేమర్-టేమన్ రియాక్షన్ అని, షిమిడిట్ రియాక్షన్ అని, లీడర్-మానసే రియాక్షన్ అని, ఓకే, డఫ్ రియాక్షన్ అని, చాలా రకాల రియాక్షన్స్ ఉన్నాయి ఫినాల్స్కి. అవి రియాక్షన్స్, మనకి రియాక్షన్స్ అవసరం లేదు ఇక్కడ. జస్ట్ ఫినాల్స్ ని ల్యాబ్లో ఐడెంటిఫికేషన్ చేయడం కోసం ఏ టెస్ట్లు యూజ్ చేస్తారు. మనకి ఒక టెస్ట్ ట్యూబ్ లో ఫినాల్ ఇచ్చారు. ఓకేనా, అంటే ఫినాల్ ఇచ్చారని మనకు తెలియదు, అది ఫినోలా కాదా మనం కన్ఫర్మేషన్ చేయాలి. దానికోసం ఈ టెస్ట్లన్నీ కూడా యూజ్ చేస్తారు. అంతేగాని రేమర్-టేమన్ రియాక్షన్ చేశారనుకోండి, వాటి వల్ల మనకు యూజ్ ఉండదు. రేమర్-టేమన్ రియాక్షన్ చేస్తే ప్రొడక్ట్స్ ఏం ఫామ్ అవుతాయి? రేమర్-టేమన్ రియాక్షన్ లో ప్రొడక్ట్ ఫార్మేషన్ లో ఏమొస్తుంది? ఫినాల్ రియాక్ట్స్ విత్ క్లోరోఫార్మ్ బేస్ ఫార్మ్స్ ఆర్థోసాలిసిలాల్డిహైడ్ ఆర్ పారాసాలిసిలాల్డిహైడ్. ఓకేనా, సాలిసిలాల్డిహైడ్స్ గ్రూప్స్ కదా వచ్చేది. ఓకేనా, వాటి వల్ల మనం కన్ఫర్మేషన్ అనేది ఏం చేయలేము. ఫినాల్ అది ఒక కాంపౌండ్, సాలిసిలాల్డిహైడ్ అనేది ఒక కాంపౌండ్. దాన్ని పారాసిటమాల్ ఇలాంటి మెడిసిన్ ప్రిపేర్ చేయడం కోసం యూజ్ చేస్తారు, స్టార్టింగ్ కాంపౌండ్. సో వాటి వల్ల మనకి వాటి నుంచి మనం కన్ఫర్మేషన్ టెస్ట్లు చేయలేము. ఓకేనా, అవి వేరు, అవి రియాక్షన్స్ జస్ట్. రైట్, నెక్స్ట్ వన్. కార్బొనైల్ కాంపౌండ్స్. కార్బొనైల్ కాంపౌండ్స్ లో మనకి మెయిన్ గా 2 ఫంక్షనల్ గ్రూప్స్ ఉంటాయమ్మా, ఆల్డిహైడ్ అండ్ కీటోన్. ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్. ఓకేనా, ఆల్డిహైడ్ అండ్ కీటోన్. ఆల్డిహైడ్స్ కి కీటోన్స్ కి జనరల్ టెస్ట్లు ఏమి ఉంటాయి ల్యాబొరేటరీలో, ఎలా డిస్టింగ్విష్ చేస్తారు? వెరీ గుడ్, టోలెన్స్, ఫెల్లింగ్స్, వెరీ గుడ్. సోడియం బైసల్ఫేట్, వెరీ గుడ్. శివకుమార్, వెరీ గుడ్. ఇంకా ఓన్లీ 2నేనా? టోలెన్స్, ఫెల్లింగ్స్ రెండేనా? ఇంకొక పాయింట్ కూడా చెప్పారు, సోడియం బైసల్ఫైడ్, HNO3 ఆక్సిడేషన్ చేయొచ్చు.
ఓకే. ఇంకా బెండిక్స్ చేయొచ్చు. ఫెల్లింగ్స్ బెండిక్స్ రెండు ఒకటేనమ్మా అప్లికేషన్స్. ఓకేనా, అంటే బెండిక్స్ కూడా యూజ్ చేయొచ్చు, రెండు ఒకటే అప్లికేషన్. లిథియం అల్యూమినియం హైడ్రైడ్ రెండింటికి వస్తుంది. ఆల్డిహైడ్స్ ని ఆల్కహాల్ చేస్తుంది, కీటోన్స్ ని కూడా ఆల్కహాల్ చేస్తుంది. బెంజోయిన్ కండెన్సేషన్ అనేది రియాక్షన్. వెరీ గుడ్. ఫినైల్ హైడ్రజైన్ 2,4-DNP అని చెప్పి ఒక టెస్ట్ చెప్పాను నేను. కార్బొనైల్ కాంపౌండ్స్ ని అదర్ కాంపౌండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక టెస్ట్ ట్యూబ్ లో ఆల్కహాల్స్ ఉన్నాయి, ఫినాల్స్ ఉన్నాయి, కార్బొనైల్ కాంపౌండ్స్ ఉన్నాయి. ఓకేనా, మనం 2,4-DNP యాడ్ చేసామనుకోండి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక టెస్ట్ ట్యూబ్ లో ఆల్కహాల్ ఉంది, ఓకేనా, ఫినోల్ ఉంది, త్రీ టెస్ట్ ట్యూబ్స్ తీసుకున్నాం. ఈ త్రీ టెస్ట్ ట్యూబ్స్ లో దీనిలో ఆల్కహాల్ తక్కువ, ఫినోల్, ఆల్డిహైడ్, 2,4-DNP 2,4 డైనైట్రో ఫినైల్ హైడ్రజైన్. కాంపౌండ్ 2,4 డైనైట్రో ఫినైల్ హైడ్రజైన్ ఆర్ బ్రాడీస్ రియేజెంట్ అంటారు. వెరీ గుడ్, బ్రాడీస్ రియేజెంట్. ఆ రియేజెంట్ డైరెక్ట్ గా మనకి ఆల్డిహైడ్ ఆర్ కీటోన్ రెండింటితో చేస్తుంది రియాక్షన్. ఇది ఓన్లీ ఆల్డిహైడ్స్ కాదు, కీటోన్స్ కూడా వస్తుంది టెస్ట్. ఓకేనా, ఆల్డిహైడ్ ఆర్ కీటోన్ రియేజెంట్ ని యాడ్ చేసాం, దీనిలో కూడా యాడ్ చేసాం. ఓకేనా, 3 టెస్ట్ ట్యూబ్స్ లో 2,4-DNP యాడ్ చేసాం. ఓకేనా, 2,4-DNP యాడ్ చేసినప్పుడు ఈ థర్డ్ టెస్ట్ ట్యూబ్ లో మనకి కార్బొనైల్ గ్రూప్ ఉంది, ఆల్డిహైడ్ ఆర్ కీటోన్ రెండింటితో రియాక్ట్ అవుతుందమ్మా. ఓకేనా, 2,4-DNP అనేది 2 ఫంక్షనల్ గ్రూప్స్, ఆల్డిహైడ్ తో చేస్తుంది, కీటోన్ తో కూడా చేస్తుంది. ఓకేనా, ఎప్పుడైతే మనం T4-DNP యాడ్ చేస్తామో, ఓకేనా, ఆరెంజ్ రెడ్ కలర్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా, అంటే 2,4-DNP అనేది ఓన్లీ కార్బొనైల్ కాంపౌండ్స్ తోనే రియాక్షన్ చేస్తుంది, యాసిడ్, ఓకేనా, అలాగే ఆల్కహాల్స్, ఫినాల్స్ వాటితో రియాక్షన్ చెయ్యదు. ఓకేనా, ఓన్లీ ఫర్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్. రైట్, నెక్స్ట్ మరి ఆల్డిహైడ్స్ కీటోన్స్ ఆ రెండింటికి డిఫరెన్షియేషన్ కోసం టాలెన్స్ యూజ్ చేస్తారు. టాలెన్స్ ఓన్లీ ఫర్ ఆల్డిహైడ్స్. ఆల్డిహైడ్స్ లో బోత్ అలిఫాటిక్ అండ్ aromatic రెండింటికి వస్తుంది టెస్ట్, కీటోన్స్ కి రాదు. ఓకేనా, ఓన్లీ ఫర్ ఆల్డిహైడ్స్. కీటోన్స్ టాలెన్స్ టెస్ట్ ని ఎగ్జిబిట్ చేయవు. ఓకే, నెక్స్ట్ మరి ఈ రెండింటిలో నుంచి మనం డిఫరెన్షియేట్ చేయాలంటే ఎలా? ఫెల్లింగ్స్ రియేజెంట్. ఫెల్లింగ్స్
ఓన్లీ ఫర్ aliphatic aldehydes. Only for aliphatic aldehydes. ఓకేనా, aromatic aldehydes కి టెస్ట్ రాదు. ఓన్లీ ఫర్ aliphatic aldehydes. ఓకే, కలర్స్ వచ్చేసరికి టొలెన్స్ కి వచ్చేసరికి మనకి సిల్వర్ కలర్ అన్న, సిల్వర్. ఫెల్లింగ్స్ కి వచ్చేసరికి రెడ్. రెడ్ ప్రిసిపిటేట్ ఫార్మేషన్ జరుగుతుంది. 2,4-DNPకి వచ్చేసరికి రెడ్, ఆరెంజ్ రెడ్ కలర్ వస్తుంది. ఓకేనా, అంటే కాంపౌండ్ బట్టి కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. మనం తీసుకున్న కార్బనైల్ గ్రూపు కానీ డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి కదా, కొన్ని గ్రూప్స్ వల్ల కలర్ చేంజ్ అవుతుంది. ఆరెంజ్ నుంచి రెడ్, ఓకేనా, ఆరెంజ్ గ్రీన్ అని చెప్పి కొన్ని కలర్ వేరియేషన్స్ ఉంటాయి అక్కడ. జనరల్గా ఏంటంటే ఆరెంజ్ రెడ్ కలర్ ఎక్కువగా వస్తుంది. ఓకే రైట్, నెక్స్ట్ వన్. ఇంకా ఏమున్నాయి కార్బనైల్ కాంపౌండ్స్ కి, ఇంకా ఏమున్నాయి టెస్ట్లో? ఒక బేసిక్ ఫండమెంటల్ రియాక్షన్ ఒకటి ఉంది కార్బనైల్ కాంపౌండ్స్. వెరీ గుడ్ సందీప్. హాలోఫార్మ్ రియాక్షన్. హాలోఫార్మ్ రియాక్షన్. ఓకే రైట్, జాగ్రత్తగా వినాలమ్మా. సింపుల్ రియాక్షనే. హాలోఫార్మ్ రియాక్షన్ లో మనకి కండిషన్ ఏంటి? మిథైల్ కీటో ఏ సిస్టమ్ ఉండాలి? మిథైల్ కీటో సిస్టమ్స్ ఉండాలి. ఓకేనా, మిథైల్ కీటో సిస్టమ్ ఉంటే మనకి హాలోఫార్మ్ రియాక్షన్ జరుగుతుంది. ఓకేనా, I2/ reagent is NaOH. I2/NaOH. ప్రోడక్ట్ ఏమొస్తుందమ్మా? యాసిడ్, సాల్ట్స్ ఆఫ్ యాసిడ్ ప్లస్ హైడ్రోఫార్మ్ CH3 హైడ్రోఫార్మ్. ఓకే, జనరల్ టెస్ట్ ఇది. ఆల్డిహైడ్స్ ఆర్ కీటోన్స్, ఆల్డిహైడ్స్ కీటోన్స్ రెండింటికి వస్తుంది టెస్ట్ ఇది. కాకపోతే కండిషన్ ఏంటంటే మిథైల్ కీటో సిస్టమ్ ఉండాలి. ఓకేనా, మిథైల్ కీటో సిస్టమ్ ఉంటేనే మనకి టెస్ట్ వస్తుంది. నెక్స్ట్ అమ్మా, సోడియం బైసల్ఫైడ్ టెస్ట్, NaHSO3. ఈ సోడియం బైసల్ఫైడ్ టెస్ట్ కూడా మిథైల్ కీటో సిస్టమ్స్ కి ఎక్కువ యూజ్ చేస్తారు. అంటే ఆల్డిహైడ్ ఆర్ కీటోన్ రెండింటికి వస్తుంది, కానీ మిథైల్ కీటో సిస్టమ్ ఉండాలి. ఓకేనా, సో ఈ సోడియం బైసల్ఫైడ్ టెస్ట్ కూడా యూజ్ చేయొచ్చు. మిథైల్ కీటో సిస్టమ్స్ కి హాలోఫార్మ్ రియాక్షన్, సోడియం బైసల్ఫైడ్ టెస్ట్ రెండు కూడా అప్లై చేయొచ్చు. ఓకేనా, కీటోన్స్ కి ఎక్కువగా హాలోఫార్మ్ యూజ్ చేస్తూ ఉంటారు. ఆల్డిహైడ్స్ కి టాలెన్స్, ఫెల్లింగ్స్ ఇవి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. ఓకేనా,
carboxylic acids. Carboxylic acids, right? Carboxylic acids వచ్చేసరికి general test. Reaction with sodium metal. Okay, nascent hydrogen producer of H2 gas. Reaction with sodium metal. Right, next one. Reaction with bases means NaOH. NaOH. Product ఏమొస్తుంది? Same. Salt formation, neutralization reaction. Next, litmus test. Blue litmus. Blue litmus to red litmus. Next, very good. ల్యాబ్ లో మీ చేత చేయించేవి ఏంటంటే ఎస్టరిఫికేషన్ టెస్ట్. మీ చేత చేయిస్తారమ్మా ఎస్టరిఫికేషన్ టెస్ట్. చేసిన తర్వాత మనకి ఎస్టర్ ఫామ్ అవుతుంది. ఎస్టర్ని కనుక మనం నోస్ దగ్గర పెట్టుకుంటే స్మెల్ చూస్తే ఫ్రూటీ ఆర్డర్ వస్తుంది. ఫ్రూటీ ఆర్డర్స్ ఆర్ స్వీట్ స్మెల్. స్వీట్ స్మెల్ ఆ టెస్ట్ చేయిస్తారు మీ చేత. ఓకేనా, స్వీట్ స్మెల్ వస్తుంది. నెక్స్ట్ అలాగే బైకార్బోనేట్. రియాక్ట్స్ విత్ NaHCO3, sodium bicarbonate. pKa of carboxylic acids entama around 4 point something, 4.7 4.4 ala untundi pKa value. ఓకేనా, రియాక్షన్ చేసిన తర్వాత మనకి కార్బోనిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది. H2CO3. H2CO3 కి pKa వాల్యూ ఎంత? ప్రీవియస్ చెప్పుకున్నాం మనం 6.6 ఆర్ 6.7. ఓకేనా, లెస్సర్ ద pKa మోర్ ఇస్ ద ఎసిడిక్ నేచర్. దీనికి వాల్యూ తక్కువ ఉంది, సో ఇట్ ఈస్ మోర్ ఎసిడిక్. ఓకేనా, సో ఈ రియాక్షన్ పాసిబుల్ అవుతుంది. రియాక్షన్ లో CO2 గ్యాస్ లిబరేట్ అవుతుంది. ఓకేనమ్మా, రైట్. కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఇంకా ఏమున్నాయి టెస్ట్లు? ఇవి కాకుండా కార్బాక్సిలిక్ యాసిడ్స్ కి లిచెన్స్ రియేజెంట్, ఇంకా సింపుల్ రియాక్షన్స్. ఫ్లోరోసెంట్ టెస్ట్ ఎంతో ఎక్కడి నుంచి పట్టుకొస్తున్నారు ఈ టెస్ట్లన్నీ? జనరల్ టెస్టులు చెప్పమంటే ఏయో చెప్తున్నారు. డిహైడ్రేషన్, సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ రాసాము.
ఆల్రెడీ సోడియం బైకార్బోనేట్ టెస్ట్ చేసాం. ఓకే, ఇవి కాకుండా ఇంక ఫర్దర్ రియాక్షన్స్. ఆల్కహాల్స్ ఎస్టరిఫికేషన్ చేసాం. వెరీ గుడ్. ఫెర్రిక్ క్లోరైడ్ టెస్ట్, కార్బాక్సిలిక్ యాసిడ్స్ కూడా ఫెర్రిక్ క్లోరైడ్ టెస్ట్ వస్తుందమ్మా. ఓకేనా సార్? రియాక్షన్ చూడండి. ఓకే, రెడ్ బ్లడ్ కలరేషన్, రెడ్ బ్లడ్ కలర్ ఉంటుంది. రెడ్ బ్లడ్ కలరేషన్. ఓకేనా? FeCl3 ఫెర్రిక్ క్లోరైడ్ తో మనం రియాక్షన్ చేస్తే, COOH ని FeCl3 తో మనం రియాక్షన్ చేస్తే రెడ్ బ్లడ్ కలరేషన్. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా రియాక్షన్స్? KMnO4 కూడా చేయొచ్చు. ఓకేనా? KMnO4 రియాక్షన్స్ కూడా, కాకపోతే యాసిడ్స్ కి KMnO4 రియాక్షన్ ఏం చేయరు. ఓకేనా? జనరల్ గా మనం KMnO4 తో రియాక్షన్ చేస్తే యాసిడ్స్ ప్రొడ్యూస్ అవుతాయి ప్రొడక్ట్ గా. ఆ యాసిడ్స్ ని మళ్ళీ ఫర్దర్ గా KMnO4 తో రియాక్షన్ చేయరు. ఇక్కడ ఇప్పుడు కార్బనైల్ కాంపౌండ్స్ కానీ ఆల్కహాల్స్ కానీ అలాంటి వాటిని KMnO4 తో మనం రియాక్షన్ చేస్తే కార్బాక్సిలిక్ యాసిడ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఓకేనా? ఇక్కడ మనం డైరెక్ట్ గా తీసుకోవడమే కార్బాక్సిలిక్ యాసిడ్ తీసుకున్నాం. కార్బాక్సిలిక్ యాసిడ్ ఇంకా ఫర్దర్ గా మనం KMnO4 తో రియాక్షన్ చేస్తే, ఓకేనా, ఎసిడిఫైడ్ కండిషన్స్ అలాంటి కేసెస్ లో CO2 గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఓకేనా? రైట్. ఓకే, ఇవి కార్బాక్సిలిక్ యాసిడ్ టెస్ట్లు. ఓకే, నెక్స్ట్ వన్. ఎమైన్స్. ఈ మధ్య రీసెంట్ గా చెప్పుకున్నాం ఎమైన్స్. Amines are classified into two types. Two types or three types? Three types. Primary amine, secondary amine, tertiary amine. Nitrogen bonded with one alkyl group called primary. Nitrogen bonded with two alkyl groups called secondary. Nitrogen bonded with three alkyl groups called tertiary. ఓకేనా? 3 టైప్స్ అమ్మ మొత్తము. వాటిల్లో ఇప్పుడు మనం ల్యాబ్ లో డిఫరెన్షియేషన్ ఎలా చేయాలి, అమైన్స్ ని డిఫరెన్షియేట్ చేయడం కోసం ఏ టెస్ట్లు యూజ్ చేయొచ్చు? వెరీ గుడ్, వెరీ గుడ్. హిన్స్బర్గ్ మెథడ్, వెరీ గుడ్.
హిన్స్బర్గ్ మెథడ్. హిన్స్బర్గ్ మెథడ్ లో ఏం తీసుకోవాలమ్మా? ప్రైమరీ అమైన్స్ ఏం తీసుకోవాలి? ప్రైమరీ అమైన్స్ రియాక్ట్స్ విత్ బెంజిన్ సల్ఫోనాయిల్ క్లోరైడ్, దీన్నే టొసైల్ క్లోరైడ్ అని కూడా అంటారు. బెంజిన్ సల్ఫోనాయిల్ క్లోరైడ్, సింపుల్ గా TSCl అంటారు. ఇంతవరకు ఈ గ్రూప్ ని టొసైల్ గ్రూప్ అంటారు. టొసైల్, ఓకేనా? టొసైల్ గ్రూప్. Cl ఉంది కాబట్టి TSCl, టొసైల్ క్లోరైడ్ అంటారు. ఓకే, దీనిలో ఫస్ట్ ప్రైమరీ అమైన్ తో మనం రియాక్షన్ చేసినప్పుడు HCl రిమూవ్ అయిపోతుంది. ఓకే, ప్రొడక్ట్ ఏమొస్తుందమ్మా? CH3 సింగిల్ బాండ్ CH2. ఓకే, స్పేస్ సరిపోదులేండి, కింద రాస్తాను. CH3 సింగిల్ బాండ్ CH2. ఈ నైట్రోజన్ కి సల్ఫర్ కి మధ్య బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. NH S డబల్ బాండ్ O PH CH3. ఓకే, వైట్ ప్రెసిపిటేట్, ఇది వైట్ ప్రెసిపిటేటం. దీన్ని ఫర్దర్ గా మనం NaOH సోడియం హైడ్రాక్సైడ్ తో రియాక్షన్ చేస్తే ఈ అసిడిక్ హైడ్రోజన్ సోడియంతో రీప్లేస్ అవుతుంది. N మైనస్ Na ప్లస్ బాండ్ S డబల్ బాండ్ O PH CH3. ఓకే, ప్రొడక్ట్ ఫార్మ్ ఆఫ్ సాల్ట్ ఫార్మేషన్ జరుగుతుంది. CH3. ఓకే ఏమా, సాల్ట్ ఫార్మేషన్ జరుగుతుంది అక్కడ. ఫర్ సపోజ్ మనం సెకండరీ అమైన్స్ తీసుకున్నాం అనుకోండి. సెకండరీ అమైన్స్ లో 2 R గ్రూప్స్ ఉంటాయి. ఓన్లీ 1 హైడ్రోజన్ ఉంటుంది. ఓకేనా, ఓన్లీ 1 హైడ్రోజనే ఉంటుంది. అంటే ఈ స్టెప్ వరకు జరుగుతుంది, వైట్ ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది. ఫర్దర్ స్టెప్ జరగదు. NaOH తో రియాక్షన్ చేసినప్పుడు ఆ ఫర్దర్ స్టెప్స్ అనేవి జరగవు. ఎందుకని? హైడ్రోజన్స్ ఉండవు కదా సెకండరీలో. సో వైట్ ప్రెసిపిటేట్ తో మనకి రియాక్షన్ ఆగిపోతుంది. ఇది వచ్చేసరికి సాల్యుబుల్ సాల్ట్ అని చెప్పుకున్నాం. అప్పటిదాకా ప్రెసిపిటేట్ ఫామ్ లో ఉన్నది కాస్త ఒక్కసారిగా మనం NaOH యాడ్ చేయగానే సాల్యుబుల్ సాల్ట్ అంటే క్లియర్ సొల్యూషన్ వస్తుంది. ఓకేనా, టెరిషరీ కూడా సేమ్. టెరిషరీకి అసలు వైట్ ప్రెసిపిటేట్ కూడా ఫామ్ అవ్వదు. సెకండరీకి వైట్ ప్రెసిపిటేట్ వస్తుంది, టెరిషరీకి వైట్ ప్రెసిపిటేట్ కూడా ఫార్మేషన్ జరగదు. ఓకేనా, మనం క్లాసులో ఈ పాయింట్స్ డిస్కస్ చేసాము. వీటితో పాటు కార్బైలమైన్ రియాక్షన్, టొసైల్ గ్రూప్ వచ్చి యాడ్ అవుతున్నాం. ఓకే, వైట్ ప్రెసిపిటేట్. టెరిషరీ కేసులో వైట్ ప్రెసిపిటేట్ కూడా ఫామ్ అవ్వదు. ఓకేనా, టెరిషరీ కేసు తీసుకున్నారనుకోండి,
టెర్షరీ కేసులో అసలు రియాక్షనే జరగదు. ఓకే, హిన్స్బర్గ్ మెథడ్ యూస్ చేసి మనం ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ అమైన్స్ ని డిస్టింగ్విష్ చేయొచ్చు. అలాగే కార్బైల్ అమైన్ రియాక్షన్, కార్బైల్ అమైన్ రియాక్షన్ ఈజ్ ఓన్లీ ఫర్ కార్బైల్ అమైన్ రియాక్షన్ ప్రైమరీనా, సెకండరీనా, టెర్షరీనా? ఓన్లీ ఫర్ ప్రైమరీ. ప్రైమరీ అమైన్స్ మాత్రమే కార్బైల్ అమైన్ రియాక్షన్ వస్తుంది, సెకండరీ, టెర్షరీకి రాదు. ఓకే రైట్, ఎంత చూసుకున్నామా? రిమైనింగ్ పెండింగ్ ఉంటే రేపు చూద్దాం, రేపు క్లాస్లో. ఓకేనా? ఏంటో రైట్, ఒకసారి జిల్డాల్ మెథడ్, డ్యూమాస్ మెథడ్, ఓకేనా? ఎన్సీఆర్టీ బుక్లో ఉంటాయి ఫార్ములాస్, అవి ఒకసారి చూడండి. రేపు మనకి టైం ఉంటుంది కాబట్టి ఒకసారి ఎక్స్పెరిమెంట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా?